మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. 2019లో వైజాగ్ నార్త్ నుంచి గెలిచిన ఈ నేత ఈసారి గాజువాకపై గురి పెట్టారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతకీ గంటా పోటీ చేసేది ఏ పార్టీ నుంచి? ఎమ్మెల్యే పదవికి 3 ఏళ్ల క్రితం చేసిన రాజీనామాను స్పీకర్ ఇటీవలే ఎందుకు ఆమోదించారు? ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు ఏ నిర్ణయం తీసుకున్నారు? వాజ్ ది స్టోరీ? మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీలో సీనియర్ నేత. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా 3 ఏళ్ల క్రింద ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల ఆమోదించారు. దీంతో స్పీకర్ నిర్ణయం వివాదాస్పదమైంది. రిజైన్ చేసిన కొత్తలో స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. కానీ రాజ్యసభ ఎన్నికలకు ముందు ఆఘమేఘాల మీద ఆమోదించడాన్ని గంటా తప్పుపడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో తన పదవికి రాజీనామా చేశారు. అప్పుడు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిన రిజిగ్నేషన్ లేఖను ఇప్పుడు బయటకు తీసి తన వివరణ తీసుకోకుండా ఆమోదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు గంటా శ్రీనివాసరావు దీన్ని ఇప్పుడు బ్రహ్మాస్త్రంగా చేసుకోవాలని భావిస్తున్నారట. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేసిన విషయం ప్రజలతో పాటు కార్మిక లోకంలోకి బలంగా వెళ్లిందని తన అనుచరులతో అంటున్నారనే టాక్ ఉంది. సాధారణ ఎన్నికల ముందు తన రాజీనామాను ఆమోదించడం అంటే వైసీపీ తీసిన గోతిలో ఆ పార్టీయే పడిందని అనుకుంటున్నారట. రాజీనామా అస్త్రాన్ని వాడుకుని వచ్చే ఎన్నికల్లో గెలవాలని పక్కా ప్రణాళికలు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఓటమి ఎరగని నేతగా గంటా శ్రీనివాసరావు గుర్తింపు పొందారు. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందుతూ వచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన గంటా ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేశారు. అనంతరం కాంగ్రెస్ కండువా కప్పుకుని తిరిగి టీడీపీ గూటికి చేరారు. మరోవైపు బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పక్షంలోకి వెళతారనే విమర్శలు ఉన్నాయి. విశాఖ నార్త్ నుంచి గెలిచిన తర్వాత వైసీపీలోకి వెళ్లాలని ప్రయత్నించారు. ఫ్యాన్ పార్టీ పెద్దలతో చర్చించారనే ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ గంటా ఖండించారు. తెలుగుదేశంలోనే ఉన్నారు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో భవిష్యత్ కార్యాచరణపై గంటా శ్రీనివాసరావు దృష్టి పెట్టారు. తన రాజకీయ ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశారట. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాలను పరిశీలించారనే టాక్ ఉంది. ఒక దశలో భీమిలి నియోజకవర్గం అని, మరోసారి చోడవరం లేదా అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత వైజాగ్ లేదా విజయనగరం పార్లమెంటుకు పోటీ చేస్తారనే టాక్ వినిపించింది. ఇలా ప్రచారం జరిగినా ఎప్పుడు నోరు విప్పలేదు. కానీ ఇప్పుడు తన రాజీనామా ఆమోదం తర్వాత గట్టి నిర్ణయానికి వచ్చారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి పెట్టారట. అక్కడి నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. పైగా తనకు ఎప్పుడు అచ్చొచ్చే సెంటిమెంట్ ఈసారి కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారట ఈ మాజీ ఎమ్మెల్యే. ప్రతి ఎన్నికల్లో కొత్త నియోజకవర్గంలో పోటీ చేసి గెలవటం గంటాకు ఆనవాయితీగా మారింది. ఒకే స్థానం నుంచి 2 సార్లు బరిలో దిగలేదు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో గాజువాక సీటును ఎంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి పట్టుంది. ఇక్కడ గంటా శ్రీనివాసరావు సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉండటం కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేయడంతో సానుభూతి కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ తో పాటు నిర్వాసితులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. గెలుపు ఓటములు శాసించే స్థాయి వారిదే. ఇక్కడ యాదవ, కాపు ఓటర్ల ప్రాబల్యం ఎక్కువ. గంటా శ్రీనివాసరావు ఇక్కడి నుంచి పోటీ చేస్తే తన రాజకీయ అనుభవంతో మిగిలిన సామాజిక వర్గాలను కూడా ఆకర్షించగలరని భావిస్తున్నారు. అన్ని సానుకూలంగా అంశాలున్నాయంటున్నారు. తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తే గాజువాకలో గంటా గెలవటం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి టీడీపీ అధిష్టానం ఈ స్థానాన్ని గంటాకు కేటాయిస్తుందా లేదా అనేది చూడాలి.